ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐవీఎఫ్ సక్సెస్కి ఫీమేల్ ఏజ్ అంటే స్త్రీ యొక్క వయసు. స్త్రీ వయసు 19 to 29 ఇయర్స్ అనేది మోస్ట్ ఫెర్టైల్ పీరియడ్ అనమాట. అంటే అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇయర్స్ 33 దాటిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ రేటు ప్రతి సంవత్సరానికి 5% తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకని మనకి ఈ ఏజ్లోనే మనం మామూలు ట్రీట్మెంట్స్తో కనుక అవ్వకపోతే మీకు మెడిసిన్స్, ఐవీఐ ట్రీట్మెంట్స్, లాప్రోస్కోపీ ట్రీట్మెంట్స్ వీటితో కనుక ప్రెగ్నెన్సీ రాకపోతూ ఉంటే అప్పుడు నెక్స్ట్ త్వరగా కొంచెం ఐవీఎఫ్కి వస్తే మీకు సక్సెస్ రేటు పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ వెయిట్ గెయిన్, వెయిట్ అనేది కూడా ఇంపార్టెంట్. బిఎంఐ అనేది <30 అంటే బిఎంఐ అనేది మీ హైట్ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అది <30 కనుక ఉంటే మీరు వెయిట్ రిడక్షన్ అనేది కంపల్సరీ. వెయిట్ రిడక్షన్ అయితే అసలు మామూలుగా 60% ఆఫ్ పేషెంట్స్లో కన్సీవ్ అవ్వచ్చు, న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే భర్త వీర్యకణాలు కనుక నెంబర్ బాగుంటాయి. అందుకని వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యాచురల్గా వెయిట్ రిడక్షన్ ఎట్లా ఇంపార్టెంటో ఐవీఎఫ్ కూడా వెయిట్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ రిడక్షన్ కనుక తగ్గితే కనుక మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి, ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, రిసెప్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. అందుకని వెయిట్ రిడక్షన్ అనేది కంపల్సరీ. మీరున్న వెయిట్లో కనీసం అట్లీస్ట్ 5 kgs 2-3 kgs అన్నా తగ్గితే బాగుంటుంది. రిడక్షన్ కనుక తగ్గితే కనుక మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి, ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది, రిసెప్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. అందుకని వెయిట్ రిడక్షన్ అనేది కంపల్సరీ. తర్వాత మంచి ఆహారం తీసుకోవటం అంటే బ్యాలెన్స్డ్ డైట్లో సీరియల్స్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ, కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవటం. తర్వాత డైట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉండటం అనేది ఇంపార్టెంట్. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ లెవెల్స్, రోజు తాజాగా ఉన్న ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం. తర్వాత మటన్ అనేది తగ్గించేసేయటం. తర్వాత చికెన్ కూడా తగ్గించవచ్చు. అంటే పౌల్ట్రీ చికెన్ అనేది జెంట్స్కి అంత మంచిది కాదు, తగ్గించటం అనేది ఇంపార్టెంట్. తర్వాత కెఫీన్, కాఫీ అనేది 1 or 2 cups కన్నా ఎక్కువ తీసుకోకూడదు, రోజుకి 30 mg కన్నా ఎక్కువ తీసుకోకూడదు. వైటమిన్ డి లెవెల్స్ కనుక తక్కువ ఉంటే వైటమిన్ డి సప్లిమెంట్ చేసుకోవాలి, ముందుగానే టెస్ట్ చేయించుకొని. వైటమిన్ డి అనేది ఫెర్టిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్ చేయించుకోవటం. మీ దగ్గర థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కనుక థైరాయిడ్ కరెక్ట్ చేయించుకోవటం. ప్రొలాక్టిన్ లెవెల్స్ అవన్నీ డాక్టర్స్ చూస్తారు. ప్రొలాక్టిన్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉంటే ప్రొలాక్టిన్ కరెక్ట్ చేయటం, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ముందుగానే ఇన్ఫెక్షన్స్ కరెక్ట్ చేయటం, ఇవన్నీ డాక్టర్ సైడ్ వైపు నుంచి చూస్తారు. యూట్రైన్ క్యావిటీ సరిగ్గా ఉందా లేదా అనేది డాక్టర్ అసెస్ చేస్తారు. గుడ్ స్లీప్ కనుక రోజుకి 7 to 8 hours స్లీప్ కావాలి. స్లీప్ ఉంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఎగ్ క్వాలిటీ మీద పనిచేస్తుంది అనమాట. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక గుడ్ స్లీప్ ఉండాలి. టెన్షన్ అనేది పనికిరాదు, స్ట్రెస్ అనేది పనికిరాదు. స్ట్రెస్ మనం ఎలా తగ్గించుకోవాలి అంటే మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఫ్రెండ్స్తో గ్రూప్గా డిస్కస్ చేసుకోవటం, ఇటువంటి అనేది మంచి మ్యూజిక్ వినటం, ఇటువంటివన్నీ చేయటం వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. పాజిటివ్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. మనకి ఈ ఐవీఎఫ్ చేసిన తర్వాత మనకి రాని పేషెంట్స్ని చూసి మనం పడకూడదు. వాళ్ళు నెక్స్ట్ కన్సీవ్ అవ్వచ్చు, నెక్స్ట్ సైకిల్లో వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అవ్వలేదు, వాళ్ళకి అవ్వలేదు కాబట్టి మనకు అవ్వలేదు, ఇటువంటిది మనం అదేంటి పనికిరాదు. అంటే ట్రీట్మెంట్ ఎప్పుడూ ఇండివిజువల్గా ఉంటుంది. అది అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి మన వైపు నుంచి మనం చేయాల్సిన పనులు ఇవి చేయాలి. మేల్స్ కూడా అంటే జెంట్స్ కూడా స్మోకింగ్ అయితే కంప్లీట్గా 3 months ముందు నుంచే అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కొంచెం లిమిట్ చేయొచ్చు, 1 to 2 units per week తీసుకోవచ్చు. స్మోకింగ్ వలన మనకి చాలా డెట్రిమెంటల్గా ఉంటుందన్నమాట. స్పర్మ్ కౌంట్ అది సరిగ్గా ఉండదు, లో స్పర్మ్ కౌంట్ ఉంటుంది, షేప్స్ కరెక్ట్గా ఉండవు. సో ప్రెగ్నెన్సీ రాకపోతూ ఉంటే లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి 3 months ముందు నుంచి. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా, మెయిన్స్ కూడా వెయిట్ తగ్గితే బాగుంటుంది.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం ముందుగానే అంటే ఎక్కువ శాతం ఫస్ట్ అటెంప్ట్లోనే మేము సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లెట్ us ట్రై. థ్యాంక్ యూ.